తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. హైదరాబాద్ నుంచి థాయిలాండ్కు బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. హైదరాబాద్ నుంచి 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం థాయిలాండ్లోని పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్వే మీద హార్డ్ ల్యాండ్ అయింది. రన్వేని ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టడంతో ఆ రన్వే కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు పరిస్థితి, ఒక్కసారిగా కుదుపుకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద దృశ్యంలో కూడా చూడొచ్చు. రన్వే మీద ఏ విధంగా హార్డ్ ల్యాండ్ అయిందో, యాక్చువల్గా సాఫ్ట్ ల్యాండ్ అయ్యి స్మూత్గా రన్వే మీద వెళ్ళిపోవాల్సినటువంటి విమానం ఒక్కసారిగా ఇక్కడ ఈ రన్వే మీద బలంగా ఢీకొట్టి చీల్చుకుంటూ ఒక రాపిడికి గురై పొగలు కక్కుకుంటూ ముందుకు పోతున్నటువంటి దృశ్యం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. అందరూ కూడా ఈ ఘటనతో హడలిపోయారు. అందులో ఉన్నటువంటి 133 మంది ప్రయాణికులతో పాటు పైలట్, కోపైలట్ అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ప్రాణాలు అంటే గజగజ వణికిపోయినాయి. ఎందుకంటే అంతర్జాతీయ విమానాలు గతంలో ఎలాంటి ప్రమాదాలకు గురయ్యాయో మనకు తెలుసు. సో ఎందుకంటే దినదిన గండంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అహ్మదాబాదు ఎయిర్ ఇండియా క్రాష్ అయిన తర్వాత అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం. సో ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ 737 MAX 8 ఆ విమానం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి విమానం పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విధంగా హార్డ్ ల్యాండ్ అయింది. ఈ హార్డ్ ల్యాండ్ తర్వాత ఉన్నటువంటి దృశ్యం ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. పూర్తిగా అంటే ఆ రన్వేను ఒక్కసారిగా ఢీకొట్టి వీలు కూడా ఊడిపోయింది. చూడండి, దీనికి ఉండాల్సినటువంటి చక్రం కూడా పూర్తిగా విరిగి పక్కకి వెళ్ళిపోయిందంటే అది ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఏమన్నా ఏమరపాటు అయితే, దురదృష్టవశాత్తు ఇంకేదైనా జరుగుంటే ఆ హార్డ్ ల్యాండ్ కాస్త ఒక్కసారిగా కుదుపుకు గురైపోయి ఇక్కడే ఏదైనా ప్రమాదానికి గురైతే కనుక అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ లీక్ అయ్యేది, ఆ రాపిడికి అగ్ని కూడా అంటుకునే పరిస్థితి ఉండేది. నిజంగా చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది. కానీ అదృష్టవశాత్తు అలా ఏం జరగలేదు. హార్డ్ ల్యాండ్ అయి కొద్ది దూరం అలాగే ఆ రన్వేని ఈడ్చుకుంటూ ముందుకు పోయింది, అంతే తప్పించి పెద్ద ప్రమాదం జరగలేదు. అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన తర్వాత వెంటనే అక్కడికి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంటనే ఈ రన్వేని మూసివేశారు. మళ్ళీ ఈ రన్వే మీదకి ఏ ఒక్క అంతర్జాతీయ విమానం రాకుండా ఉండేందుకు వెంటనే హుటాహుటిన చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ రన్వే మీద వస్తున్నటువంటి విమానాలను పూర్తిగా దారి మళ్లించి ఇక్కడ ఈ రన్వేని సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి విమానం 133 మంది ప్రయాణికులు ఉన్నారు. సరిగ్గా గత ఏడాది జరిగినటువంటి అహ్మదాబాదు విమాన ప్రమాదం ఇంకా కళ్ళ ముందు కనిపిస్తాను ఉంది. ఆ రోజు దాదాపు 242 మంది ప్రయాణికులు అహ్మదాబాదు విమాన ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఇంజిన్ ఫెయిల్ అయిపోయి ఒక హాస్టల్ భవనం మీద పట్టడంతో మొత్తం ఆ విమానం మొత్తం ఏ విధంగా అగ్నికి ఆహుతి అయిపోయింది. హాస్టల్లో ఉన్న వాళ్ళు, విద్యార్థులు కూడా ఏ విధంగా చనిపోయారో కళ్ళ ముందు చాలామంది ప్రయాణికులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇక అలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ అధికారులు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇది హార్డ్ ల్యాండ్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే గాల్లో ఏమైనా కుదుపుకు లోనటువంటి సందర్భంలో కావచ్చు, ప్రయాణికులందరూ కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఎయిర్పోర్ట్ అధికారులు కూడా స్పందించారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి కావచ్చు, అక్కడ పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. హార్డ్ ల్యాండ్ కావటం వల్ల కొద్దిగా కుదుపు గురైంది, ఆ రన్వే కొద్దిగా ఇబ్బందులు గురైంది, అంతే తప్పించి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రయాణికులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. సో ఈ విమానం సురక్షితంగా రన్వే మీద వచ్చిన తర్వాత ప్రయాణికులందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రయాణికులు కొంతమంది మీడియాతో కూడా మాట్లాడారు. నిజంగా ఇదే మాకేమన్నా చివరి రోజు అని కొంతమంది ప్రయాణికులు కూడా మాట్లాడిన పరిస్థితుంది. ఎందుకంటే వాళ్ళు దిగిన తర్వాత హార్డ్ ల్యాండ్ అయింది, ఏదో ఇబ్బంది కలిగిందని చెప్పి మాకు అనిపించింది. మేము ఉన్న చైర్లో నుంచి కొంచెం అటు ఇటు కదిలాము, ఏదో జరగబోతుందన్న ఒక అంత భయం వేసింది. కానీ ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదని కూడా అక్కడ దిగిన తర్వాత ప్రయాణికులు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, నిజంగా ఈ వీడియో చూస్తుంటేనే భయాందోళన కలిగించే విధంగా ఉంది. పుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి వెళ్ళిన మన తెలుగు వాళ్ళు కూడా దాదాపు అందులో ఉన్నారు. ఒక్కసారిగా చూడండి, ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టిన తర్వాత మొత్తం వెనకాలంతా ఆ రోడ్డుని, ఆ రన్వేని ఢీ కొట్టిన తర్వాత పొగలు వస్తూ ఉన్నాయి. చూడండి, పొగలు వస్తూ ఉన్నాయి. టైరు కూడా ఊడిపోయిందంట. నిజంగా అది వేగం కంట్రోల్లో ఉండటంతో, పెద్ద వేగం లేకపోవటం చేత
ఉండాల్సినటువంటి వేగం కంటే అదృష్టవశాత్తు కొంచెం తక్కువ వేగం ఉంది, కంట్రోల్ అయ్యేంత వేగమే ఉంది. కానీ వేగం ఎక్కువ ఉంటే కనుక ఇది ఆగేది కాదు, చక్రం ఆ టైంలో ఊడిపోయింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి రాపిడి జరిగి అదేమైనా పల్టీ కొట్టుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. మనకు తెలుసు కొద్ది రోజుల క్రితమే అజిత్ పవార్ గారు ఆయన ప్రైవేట్ చాప్టర్ కూడా ఏ విధంగా కూలిపోయింది మనం చూసాం. సో అది కూడా ల్యాండింగ్ అయ్యే దాంట్లో వచ్చినటువంటి ఇబ్బంది వల్లే ఆ రోజు క్రాష్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది అలా జరగలేదు కాబట్టి కొంతలో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఘటన తర్వాత అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా వెంటనే ఫోన్ల మీద ఫోన్లు చేసుకుని వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా చాలామంది ఆందోళనలో ఉన్నారు, కొంత ఆ భయం అనేది కనిపిస్తోంది. సో ఇక్కడ ఏమీ కాలేదు కాబట్టి కొంత వాళ్ళు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.